హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారని కోరుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పల్లీలు నువ్వుల బెల్లం కలిపి లడ్డూలు చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని నాన్ స్టిక్ కడాయి అండి, అది కొంచెం వేడెక్కిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఉండలు లేకుండా తురుముకోవాలి. బెల్లము మంచిగా కలుపుతూ ఉండాలి. బెల్లం అడగంటకుండా బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అటు ఇటు చూస్తూ ఉంటే మళ్ళీ అడుగంటిపోతుందండి. అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. సన్నం మంటపై కలపాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇది చేసేంత వరకు ఇలా ఉండలు లేకుండా బాగా ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలాగండి, ఇది చేయడానికి ఇలా చేతు కాలిపోతుంది. మెల్లిగా చూడండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని తీగ పాకం వచ్చిందా లేదా అని ఇలా వేసి చెక్ చేసుకోండి. ఉండలాగా వస్తే పాకం అయినట్టు. ఇట్లా కొడితే సౌండ్ రావాలన్నమాట. ఇదండి, పాకం రెడీ అయిపోయింది. ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇలాగే నువ్వులు కూడా వేసుకొని మంచిగా కలపాలి. గట్టిపడకుండా కలుపుతూ ఉండాలి. ఎక్కువ టైం కూడా తీసుకోవద్దండి, మళ్ళీ అప్పుడే ఉండలు రాకుండా గట్టిగా అయిపోతుంది. నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టిన తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత ఉండలు కట్టుకోవాలి. 1 నెలైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇవి డైలీ ఒకటి తింటే హెల్త్కి బాగుంటుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా ఆరిపోయిన తర్వాత ఉండలు కట్టుకోవాలి. చేతికి నీళ్లు పెట్టుకుంటూ ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా చేతికి అద్దుకుంటూ ఇలా ఉండలు కట్టుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.